వచ్చిందంటే థమ్స్అప్ తాగుతాం. రోగాలు వచ్చి దవాఖాన పడంగానే కాలేజీల ముందర, హాస్టల్ల ముందర యంగ్స్టర్స్ ఏరియాలో ఏం షాపులు ఉంటాయి? కూల్ డ్రింక్ షాపులు ఉంటాయి, బేకరీలు, కూల్ డ్రింక్. హాస్పిటల్ ముందర ఉంటాయి ఖతర్నాక్ డిజైన్ చేసి ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. నీకు ఇంకా డౌట్ ఉంటే నాకు నా ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది తెలుగులో. ఏం సినిమా? ధ్రువ. చాలా వండర్ఫుల్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రామ్ చరణ్ మాట చెప్తారా? కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవుతాం. నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. నువ్వు ఏ నీళ్లు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. నీళ్లు, చదువు, మెడిసిన్ అని చెప్పింది కదా, మిగతా నేను చెప్తాడు. నువ్వు ఏ సబ్బు వాడాలనో వాడే డిసైడ్ చేస్తాడు. ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు వాసన వస్తానికి ఏది పెట్టాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, చీమలు రాకుండా ఏది తీసుకోవాలి, దోమలు రాకుండా ఏది పెట్టాలి, చాయ్ దేనితో తాగాలి, వంటలను ఏది వాడాలి, తర్వాత ఇదేంటి అంటు దేనితో కొనుక్కోవాలి, ఆఖరికి పిల్లల ముడికి ఏ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాని ఆఫీస్ లో కూర్చొని దమాక్ తోడంటే నీ బాత్రూమ్ లో పడితే ప్రొడక్ట్ వచ్చింది సార్. మనం అనుకుంటాం అంటే నా ఫేవరెట్ సోప్ వాడుతున్నా సార్, వాడతలేవు, వాడికి నువ్వు చెప్పినావు ఇందాక మెడిక్స్ మంచి అని చెప్పినావు, సంతులు వాడుతున్నావు, డాబర్ మంచి అని చెప్పినావు. నేను మాట్లాడేది 95% జనాల గురించి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95% జనాలు. 5% నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నావు, వాళ్ళు వేరే సెలెక్టివ్ గురించి వాడుతున్నావు వాళ్ళు. కానీ 95% జనాలు మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఎటు నొక్కితే అంటే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కంపెనీ ఓనర్ మైండ్ ఎట్లుంటది? నేను మేడమిక్స్ ఆనే పెట్టినా, సంతూర్ ఆనే పెట్టినా, సంతూర్ గురించి మహేష్ బాబు చెప్తున్నారు, సంతూర్ వాడతారు. ఇప్పుడు నేను ప్రొడక్ట్ మీద, క్వాలిటీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అమితాబ్ బచ్చన్ తోడు చెప్పిస్తే అగరబత్తిలు కూడా అమ్ముడు పోతాయి అనిపిస్తే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫోకస్ మొత్తం దేని మీద పెడతారు? ప్రొడక్ట్ క్వాలిటీ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద. సో అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడైతే కొనటం స్టార్ట్ జాగ్రత్తగా సార్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ ను ఫాలో అవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అడ్వర్టైజ్మెంట్ మీద డిపెండ్ అవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జనాల, కంపెనీ ఓనర్ ఎక్కడ తీసుకోవాలి తెలుసా? వాషింగ్ పౌడర్ నిర్మా, వీడికెళ్ళి మొదలయ్యి విమల్ ఇలాచి, పలుకులలో కేసరి, గుడ్ కాదని గుడ్ వెయిట్ అని చెప్తుంది.